శ్రీలంక క్రికెట్ చరిత్రలో తిలకరత్నే దిల్షాన్ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు గుర్తొచ్చేది అతని దూకుడు మరియు ఆ విలక్షణమైన దిల్ స్కూప్ షాట్. శ్రీలంక క్రికెట్ చరిత్రలో సనత్ జయసూర్య తర్వాత అంతటి విధ్వంసకర ఓపెనర్ గా దిల్షాన్ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. దిల్షాన్ కెరీర్ ప్రారంభంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా వచ్చినప్పటికీ ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన తర్వాతే అతని అసలైన విశ్వరూపం ప్రపంచానికి తెలిసింది. ఏ బౌలర్ నైనా భయపడకుండా ఎదుర్కోవడం, పవర్ ప్లే లో బౌండరీల వర్షం కురిపించడం అతని శైలి. ముఖ్యంగా 2009 టీ20 ప్రపంచ కప్ లో అతను ప్రదర్శించిన దూకుడు శ్రీలంక ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆ టోర్నీలోనే అతను వికెట్ కీపర్ తల మీదుగా ఆడే దిల్ స్కూప్ షాట్ ను పరిచయం చేసి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా దిల్షాన్ ఒక నమ్మదగ్గ ఆల్రౌండర్ గా జట్టుకు ఎన్నో సేవలందించాడు. అతడు వేసే ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చాలా ప్రభావవంతంగా ఉండేది. జట్టుకు వికెట్ అవసరమైనప్పుడు లేదా ప్రధాన బౌలర్లు పరుగులు ఇస్తున్నప్పుడు దిల్షాన్ బంతితో వచ్చి భాగస్వామ్యాలను విడదీసేవాడు. ఫీల్డింగ్ లో కూడా అతను అద్భుతమైన చురుకుదనాన్ని ప్రదర్శించేవాడు. పాయింట్ లేదా కవర్స్ లో అతను పట్టే క్యాచ్లు, చేసే రన్అట్లు మ్యాచ్ గమనాన్ని మార్చేసేవి. శ్రీలంక జట్టులో ఒక వెన్నుముకలా నిలిచిన దిల్షాన్ 3 ఫార్మాట్లలోనూ 10,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు సాధించిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో ఒకడు. వన్డే క్రికెట్ లో 22 సెంచరీలు సాధించి ఆ ఫార్మాట్ లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. జయవర్ధనే మరియు సంగక్కర వంటి క్లాసిక్ ప్లేయర్లు ఉన్న జట్టులో దిల్షాన్ తనదైన రా పవర్ మరియు వేగంతో జట్టుకు సమతుల్యతనిచ్చేవాడు. సంగక్కర తర్వాత జట్టు కెప్టెన్ గా కూడా బాధ్యతలు చేపట్టిన దిల్షాన్ శ్రీలంక క్రికెట్ లో కీలక పాత్ర పోషించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ అతను సృష్టించిన ఆ దిల్ స్కూప్ షాట్ మరియు అతని పోరాట పటిమ నేటి తరం క్రికెటర్లకు ఒక స్ఫూర్తిగా నిలిచిపోయాయి.